భజన బాగా జరిగింది కదా, ఎంతమంది జనం వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి. స్వామి మీకు గుర్తుందా, ఎల్లుండి మన ఇరుముళ్ళు పదండి, ఎల్లుండి గురుసాన్ని పిలుద్దాం. అసలు ఇన్ని రోజులు దీక్ష చేసింది ఇరుముల కోసం, స్వామివారి కోసం. పదండి స్వామి వెళ్దాం. స్వామి మీ చేతుల మీదుగానే మాల వేశారు, అలాగే మీ చేతుల మీదుగానే ఇరుములు కట్టి స్వామివారి దగ్గరికి పంపిస్తారా? అయ్యో తప్పకుండా, కానీ గురుస్వామి చెప్పింది మీరు చేస్తారా? చెప్పండి స్వామి, ఏం చేయాలో. స్వామి, ఈ రోజుల్లో హిందూ దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి, అవి మీకు కూడా తెలుసు. అవును స్వామి. నేను ఇరుముడి కట్టేటప్పుడు మీ చేతికి ఓ జెండా ఇస్తా. అది మన శ్రీరాముడి జనానేగా. అవును. స్వామి, నువ్వు వెళ్ళా జెండా తీసుకురా. అలాగే గురుగారు. మనం ఇరుముడి కట్టుకుని 2-3 రాష్ట్రాలు దాటి వెళ్తున్నాం ఆ స్వామి వారి దర్శనం కోసం. గురుస్వామి గారు చెప్పేది ఏంటంటే, మనం వెళ్ళిన ప్రతి చోట శ్రీరాముడి జెండా ఎగరాలి. మనపై దాడులు చేసే వాళ్ళకి తెలియాలి, ఇక్కడ జెండా ఎగరేసింది హిందువులని. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంవత్సరానికి కొన్ని లక్షల మంది స్వాములు వెళ్తున్నాం. మనతో పాటు రాముడి జెండా కొన్ని వందలన్నా తీసుకువెళ్ళలేమా?